అందరికీ నమస్తే, నేను మీ పవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బ్రెయిన్లెస్ ఫెలోస్ గిట్లా అని చెప్పి తెలుసు, కానీ మరి ఇంతలా బ్రెయిన్లెస్ ఫెలోస్ అని చెప్పి అస్సలు అనుకోలే. వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్లోనే ఇట్లాంటి పోస్టులు పెడితే ఏదో రోడ్డు మీద పోయే చిల్లరగాడు లేకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇట్లాంటి పోస్టులు పెడితే ఏదో అనుకుంటుండే. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్లోనే పెట్టారంటే ఇంకా చూసుకోండి, వాళ్ళ బ్రెయిన్లు ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళు ఎలా పనిచేస్తున్నాయి, వాళ్ళ బతుకులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి. ఒకసారి నారా లోకేష్ గారి గురించి మాట్లాడుకుంటే ఎల్లో షర్ట్ వేశారు, ప్యాంట్ వేశారు, టక్ వేశారు, వాచ్ వేశారు, పక్కన పాల డబ్బా వేశారు, కింద డైపర్ వేశారు. ఇది ఎందుకు పెట్టిరో అర్థమవుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అలా ఓపిస్తున్నాడు అని చెప్పి పెట్టిరా, లేకుంటే ఒక్కొక్కడికి డైపర్ లేపిస్తున్నాడు గిట్ల అని చెప్పి పెట్టిరా అని చెప్పి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి, నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనగానే ఒక్కొక్కడు వాష్రూమ్లోకి వెళ్ళి కింద పడిపోయి చేతులు ఇట్లా ఎరగొట్టుకుంటా ఉన్నాడు. ఇంకొకళ్ళకైతే ఇంకా గుండెలు వస్తూ ఉన్నాయి, కిడ్నీలు పోతా ఉన్నాయి, ఖరాబ్ అవుతా ఉన్నారు. సో వాళ్ళందరూ హాస్పిటల్ వేసుకోవాల్సింది డైపర్, ఆడికి వెళ్ళి పాల డబ్బాలకి వెళ్ళి తాగాల్సింది పాలు. సో వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి పెట్టిరా, లేకుంటే నారా లోకేష్ గారికి పెట్టిరా? మీరు నారా లోకేష్ గారి గురించి ఇలాంటి చిల్లర పోస్టులు పెడతా ఉన్నారు కదా. నారా లోకేష్ గారు చేసిన పనుల గురించి మాట్లాడుకుందాము. రీసెంట్గా గుంటూరు రమేష్ హాస్పిటల్లో ఒక లేడీ బ్రెయిన్ డెడ్ అయిపోతే అప్పటికప్పుడు నారా లోకేష్ గారు తన సొంత పైసలతోటి విజయవాడ ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ బుక్ చేసుకొని ఒక ప్రాణం కాపాడిన వ్యక్తిరా ఇదే నారా లోకేష్. అట్లాంటి వ్యక్తిని మీరు ట్రోల్ చేస్తూ ఉన్నారు. మన జగనన్నకి ప్రాణాలు కాపాడము, ప్రాణాలని మంచిగా చూసుకోవడం అట్లాంటి చేత కాదు. ఒక ప్రాణం తీయడం ఎలా తెలుసు, ఒక ప్రాణాన్ని ఎలా చంపాలో తెలుసు, ఒక ప్రాణాన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో మన జగనన్నకే తెలుసు. ఇదే నారా లోకేష్ బయట దేశాల్లో ఇరుక్కున్న వాళ్ళు దుబాయ్ కానీ, కోవిడ్లు కానీ, తెలంగాణ చూడ, ఆంధ్ర చూడ, వైసీపీ చూడ, ఎవరైనా సరే అన్న నన్ను రక్షించన్న, నన్ను కాపాడన్నా గిట్ల అని చెప్పి ట్విట్టర్లో ఒక ట్వీట్ చేస్తే వాళ్ళ టీం రెస్పాండ్ అయ్యి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. అలాంటి నారా లోకేష్ గారిని మీరు ట్రోల్ చేస్తా ఉన్నారా? మన బతుకులకి ఎట్లాగనో చేయడం రాదు. బయట దేశాలకు వెళ్ళి మనం వైఎస్ఆర్సీపీ పార్టీ ఉన్నప్పుడు ఏ ఒక్కరైనా తీసుకొచ్చినా తీసుకురాలా, వాళ్ళు తీసుకొచ్చినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే తీసుకొచ్చినా, జగనన్నే తీసుకొచ్చాడు గిట్లని చెప్పి భజన చేపించుకుంటా ఉంటారు. మీరు లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి ఓకే, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కళ్యాణ్ గారిని కూడా ఇచ్చిపెట్ల, పక్కన రిమోట్ పెట్టారు, కింద 6 గ్లాసులు పెట్టారు. అసలు కళ్యాణ్ గారి గురించి మీకు ఏం తెలుసు? నాకు ఇంతగానో మాట్లాడుతూ ఉన్నారు, ఇలాంటి చిల్లర పోస్టులు పెడతా ఉన్నారు. రీసెంట్గా కళ్యాణ్ గారు రోడ్డు లేని ప్లేస్కి వెళ్ళి వాళ్ళకి రోడ్డు శాంక్షన్ చేసి వచ్చిన వ్యక్తి తన సొంత పైసలతోటి. మన జగనన్నకి తన సొంత పైసలు పెట్టడం రాదు, పైసలు ఇస్తా అన్న పైసలు కూడా ఇవ్వడం చేత కాదు. అట్లాంటి వ్యక్తిని మీరు ఎలివేషన్ ఇచ్చుకుంటా మాట్లాడుతూ మంచి మంచి పనులు చేసిన వాళ్ళనేమో ఇట్లాంటి పోస్టులు పెడతా ఉంటారా? ఇది చిల్లర కాకపోతే ఇంకేంట్రా? మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఇదే కళ్యాణ్ గారు నీళ్లు లేని ప్లేస్లలో తన సొంత పైసలతోటి బోర్లు ఇప్పించిన వ్యక్తిరా. అట్లాంటి వ్యక్తికి మీరు ఇట్లాంటి చిల్లర పోస్టులు పెడతా ఉన్నారా? బాబు గారి గురించి కూడా ఇట్లాంటి పోస్టులు పెడతా ఉన్నారు. మీ అందరికి ఒకటే చెప్తా, బాబు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్లో మనకు సగం కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డికి అయితే అస్సలకే ఉండదు. ఆయన చేసిన పనుల గురించి మాట్లాడుకోవాలంటే నువ్వు హైదరాబాద్కి వచ్చిరా, హైటెక్ సిటీ చూడు, ఇదే వ్యక్తి చేసినావు. మీరు ట్రోల్ చేసే వ్యక్తే హైదరాబాద్ని రూపురేఖలు మొత్తం చేంజ్ చేసి దుబ్బిండు. అట్లాంటి వ్యక్తిని మీరు ట్రోల్ చేస్తూ ఉన్నారు. బాబు గారు ఏమైనా స్కామ్ చేసిండు ఇట్లని చెప్పి ఏమైనా ప్రూవ్ చేసిండా మన జగన్మోహన్ రెడ్డి ఉత్తి పుణ్యానికి బాబు గారిని జైల్లో చేసిండు. ఏమైనా ప్రూవ్ చేసిండా? ఏమీ చేయాల. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఫాదర్ వైఎస్ఆర్ కూడా బాబు గారి మీద ఎన్నో ఆరోపణలు చేసిండు, కానీ ఒక్కటి కూడా ప్రూవ్ చేయకుండా పోయారు. అది బాబు గారు. అరే ఆయనకు పైసలు తినాల్సిన అవసరం ఏంటి? ఆయన స్కామ్లు చేయాల్సిన అవసరం ఏంటి? అవసరమైతే రాష్ట్రాన్ని మొత్తం అభివృద్ధి చేసే వాడే కానీ స్కామ్లు చేసే వాడు కాదు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి ఎంత చిల్లర కాడో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళే చిల్లర అనుకున్నా, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మెంబర్స్, లీడర్స్ అందరు చిల్లర గాళ్ళ గిట్లని చెప్పి ఇప్పుడు అనిపిస్తుంది. ఇలాంటి పోస్టులు వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్లోనే పెడుతున్నారంటే ఇంకా వాళ్ళు ఎంత చిల్లర గాల్లో మనకే అర్థమవుతుంది. ఈ వీడియో గిట్ల మీకు ఎట్లా అనిపించిందో కిందకి వచ్చి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.